పర్టికులర్ స్క్రీన్ లో చూసాను. ఆ దుపట్టా షాట్ ఉంటుంది. ఆ క్లైమాక్స్ లో తన ఫస్ట్ టైం సినిమాలోనే దుపట్టా తీసుకోకుండా వెళ్తుంటే అబ్బాయిలు క్లాప్ కొట్టారు. నాకు అది ఎంత బాగా అనిపించింది అంటే ఐ థింక్ ఐ జస్ట్ మేడ్ మై డే అండి. నా కెరియర్ లో అంతకన్నా నాకు గ్రాటిఫైయింగ్ మూమెంట్ ఉంటుందో నాకు తెలియదు. అబ్బాయిల అమ్మాయి క్యారెక్టర్ ని ఎంత బాగా ఓన్ చేసుకుని వాళ్ళు క్లాప్ కొట్టారంటే ఐ జస్ట్ మేడ్ మై డే. అంతేనండి, అంతకు మించి ఏం కావాలండి. సో ఫీల్ వెరీ హ్యాపీ. వండర్ఫుల్ సినిమా టీఎఫ్ఐకి ఇచ్చారు, నో డౌట్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ అండి. అన్నిటికన్నా యూ మేడ్ మై డే అండి. బయటికి రాగానే మీరు చేయబట్టుకొని చాలా బాగా నచ్చింది, ఎంత ఎమోషనల్ గా చెప్పారు. ఇట్ ఇస్ మేడ్ మై డే. మీరు ఒక 10 మందికి చెప్పండి, అందరినీ థియేటర్ కి పంపించండి, అదే కావాలండి. థ్యాంక్ యూ. అంటే బాయ్స్ కూడా ఇట్లా టాక్సిక్ రిలేషన్షిప్స్ లో గర్ల్స్ వల్ల సఫర్ అవుతున్నారు అనేది బయట ఫైట్స్ వచ్చాయి. అఫ్ కోర్స్ ఉన్నాయండి, అఫ్ కోర్స్ ఉంది. అండ్ హోప్ఫుల్లీ ఐ గెట్ టు మేక్ అ ఫిల్మ్ అబౌట్ దాట్ ఆల్సో. సి టాక్సిక్ రిలేషన్షిప్ అనేది ఇక్కడ అదొకటే కాదు కదా పాయింట్, ఇంకొన్ని పాయింట్స్ చెప్పాలనుకున్నా. సో ఈ సినిమా అయితే నేను ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో తీశాను, బట్ ఖచ్చితంగా బాయ్స్ కూడా ఉన్నారు అండ్ దే ఆల్సో సఫర్ ఇన్ సచ్ రిలేషన్షిప్, అండ్ అది తప్పే. సో హోప్ఫుల్లీ సమ్ డే ఐ గెట్ టు మేక్ అ ఫిల్మ్ అబౌట్ దాట్ ఆల్సో. ఏది అంటే మొత్తం సినిమా కాదు, చిన్న అంటే ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు సినిమాలో లేదు, కానీ ఆ ఇన్సిడెంట్ నాకు ట్రిగరింగ్ పాయింట్. అక్కడ నుంచి స్టోరీ మెల్లగా ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో అలా ఒక విషయం చెప్పాలి, ఈ ప్రమోషన్స్ టైంలో చాలా జరిగాయి. ప్రమోషన్స్ లో మనం ఏది అంటే మీరు ఆ రోజు ఆ వర్డ్ ఎందుకు మాట్లాడారని సినిమా చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీ ఫ్యామిలీ సఫర్ అవుతుంది ఇప్పుడు. సో దాన్ని ఎలా చూసుకుంటారు? ఇట్స్ నాట్ ద టైమ్ టు టాక్ అబౌట్ ఇట్. ఐ ఫీల్ రియలీ బ్యాడ్. అండ్ దానికి కొందరు మేము అసలు ప్రమోషన్స్ కోసం అలా చేసామనడం నాకు ఇంకా ఇబ్బందిగా ఉంది. అంటే నేను ఎలా కనపడుతున్నానో నాకు అర్థం కాలేదు. బట్ ఇట్స్ ఓకేనండి, ఇట్స్ నాట్ ద టైమ్ టు టాక్ అబౌట్ ఇట్. ఇవాళ మీకు నచ్చింది, నాకు మీ రియాక్షన్ నచ్చింది, సో సినిమా గురించి మాట్లాడదాం. చాలా సెన్సిటివ్ పాయింట్స్ ఇవి. సో హైదరాబాద్ పోలీసులు కూడా ఎలా రిసీవ్ చేసుకున్నారు అనేది కూడా ఒక పాయింట్ కావాలి. ఎందుకంటే ధైర్యంగా ఇంకొకరు వచ్చి ధైర్యంగా వాళ్ళ కంప్లైంట్ ని రేస్ చేయడానికి ఒక పాయింట్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను అడుగుతున్నాను. సో ఎలా ఉంది వాళ్ళ బట్ నాట్ ద రైట్ టైం అండి. లెట్స్ నాట్ టాక్ అబౌట్ దట్ రైట్ నౌ. సో లెట్స్ టాక్ అబౌట్ ద మూవీ టుడే. ఎలివేషన్ అనేది కొంచెం తగ్గింది అని అంటున్నారు. సో అర్థం కాదు. లాస్ట్ లో స్లాబ్ కొట్టుంటే బాగుండేది, బట్ ఎందుకు వదిలేశారు అని హిట్ చేసి యాక్చువల్లీ నాకు చాలా మంది అమ్మాయిలు వచ్చి చెప్పారు ఇది కొట్టుంటే బాగుండేదని. నాకెక్కడో మళ్ళీ అమ్మాయికి అబ్బాయికి తేడా ఏంటి, నాకు అమ్మాయి కొట్టకూడదని అనిపించింది. ఆ డిగ్నిటీ అక్కడ మెయింటైన్ చేయడం, అంతకన్నా ఆ ఒక లాస్ట్ లో డైలాగ్ ఇచ్చా కదా, ఆ డైలాగ్ కన్నా కొట్టడం ఏముంటుందండి. అసలు కొట్టినట్టే కదా చెప్పింది ఆ డైలాగ్. అది వాళ్ళిద్దరికి తేడా అది అని అనిపించింది. అండ్ అక్కడ ఆ క్యారెక్టర్ డిగ్నిటీని మెయింటైన్ చేయాలనిపించింది. అందుకే కొట్టకుండా ఉంటేనే బాగుంటుంది అనిపించింది. బట్ ఆ డైలాగ్ అసలు అరుపులు పడ్డాయి, క్లాప్స్ పడ్డాయి. సో ఐ థింక్ కొట్టడం కన్నా దట్ హ్యాడ్ మోర్ ఇంపాక్ట్. సో యా అదినండి. చూపించగలిగారు. రైట్, థ్యాంక్ యూ. చాలా మంది సీక్వెన్స్ ఏమన్నా ఉంటుందా అని అడుగుతున్నారు. సీక్వెల్ నా మైండ్ లో అయితే సీక్వెల్ ఏం లేదు. మీరందరూ మంచి పెద్ద హిట్ తీస్తే ప్రొడ్యూసర్ వచ్చి చేద్దాం అంటే నేను ఒక కథ ఆలోచిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం లేదు. అంటే నేను ఒక్కటి చెప్తానండి, ఐ జెన్యున్లీ డోంట్ నో. బట్ ఈ సినిమా డే 1 ఎంత గ్రాస్ అనేది ఇంపార్టెంట్ కాదు. డే 2, డే 3 మెల్లగా జనాలు థియేటర్కి వస్తున్నారా అనేది ఇంపార్టెంట్. ఎంతమంది వస్తున్నారు, ఈ సినిమా చూసి ఎంతమందికి ఒకటి ఇలాంటి రిలేషన్షిప్స్ లో సఫర్ అవుతున్న వాళ్ళకి స్ట్రెంగ్త్ దొరుకుతుంది, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా, ఎంతమందికి స్ట్రెంగ్త్ దొరుకుతుంది, ఎంతమంది దే స్టాండ్ అప్ ఫర్ దెమ్సెల్స్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఎంతమంది ఇలాంటి రిలేషన్షిప్స్ లో ఉన్న వాళ్ళు విక్టిమ్ కాకుండా ఇంకో మనిషి ఉంటారు కదా, వాళ్ళు ఇంటికి వెళ్ళి ఎంతమంది ఆలోచించుకుంటున్నారు, అరే నేను మారాలేమో అని అనుకుంటున్నారో, అది ఇంపార్టెంట్ ఈ సినిమాకి. సో నాకు అది చూడాలండి, అలాంటి రియాక్షన్స్ కావాలి. చిన్మయ్ ఏమందంటే, అరే నా వల్ల కాదు, నేను తట్టుకోలేను. ఎందుకంటే తను డిజ్నీ సినిమాలు చూసే టైప్ ఆడియన్స్, కొంచెం టెన్షన్ ఉన్నా చూడదు సినిమా. సో నా వల్ల కాదు. ఇప్పుడు కూడా నేను పిలిచాను ఇక్కడ వస్తావా అని, వద్దొద్దు ఇంట్లో కూర్చొని నేను పూజ చేసుకుంటానంది. సో రాలేదు. బట్ హోప్ఫుల్లీ ఒక సెకండ్ డే థర్డ్ డే గల కన్విన్స్ చేసి తీసుకొస్తా. అలా అంటారా? ఓకే నాకు బట్ లైక్ ఐ సెడ్ అండి, ఇట్స్ లైక్ all of us should learn to love, all of us should learn to respect. ఆ ఇంటెన్షన్ తో తీసిన సినిమా. సో ప్రతి ఒక్కరి లైఫ్ బెటర్ గా ఉండాలని తీసిన సినిమా, ఎవరిని మార్చాలని తీసిన సినిమా కాదు, అందరూ ఇంటికి వెళ్ళి ఆలోచించుకోవాలని తీసిన సినిమా. సో అది జరిగితే హ్యాపీ అండి, అంతకుమించి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అంటే వాళ్ళు ఎలాగంటే నార్త్ లో, సో వాళ్ళు ఎలాగంటే అసలు పళ్ళు ఉంటుంది కదా, అది కూడా పళ్ళు పెట్టి కూడా చూడు ఇంటికి వచ్చే గెస్ట్లకి. చూసాను. సో that lady was my inspiration for many years. And బాస్కెట్ డోర్ మీద రాసుకుంటారు, కానీ మీరు డైరెక్ట్ గా హాస్టల్ డోర్ పైన సో ఇది కొంచెం నెగటివ్ డైజెస్ట్ చేసి ఇబ్బందిగా ఉంటుంది ఫీమేల్ ఆడియన్స్ కానీ ఇక్కడ ఈ సీన్ మీరు వచ్చేటప్పుడు ఇబ్బందిగా ఉంటారు. అందుకే అసలు పెట్టింది
ఎవరైనా ఫీమేల్ ఆడియన్సే కాదు అబ్బాయిలకు కూడా ఇబ్బందిగా ఉండాలి. అండ్ నేను లిటరలీ థియేటర్లో అని ఒక రియాక్షన్ తిన్నాము. అదే కావాలి ఎలా ఉంటుందో ఒక అమ్మాయికైనా ఆలోచించుకోవాలి. డోర్ మీద రాయడమే కాదు, అది మనం బయట అయినా సరే సోషల్ మీడియా అయినా సరే చాలా ఈజీగా అబ్యూస్ చేస్తున్నాం. అది ఎలా ఉంటుందో తెచ్చుకోవాలి. ఓకే కదా రాసి ఏమి అదేమి it wasn't a pleasure making that scene. I felt very bad making that scene. I felt very bad putting Rashmika through the making of that scene. But it had to be said. It had to be shown what the impact on a girl is when we do that. When we dehumanize her with abuses. సో బట్ ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చిన తర్వాత స్టోరీ ఇద్దరు విడిపోదాం అమ్మాయి బ్రేకప్ చేసిన తర్వాత ఈ అమ్మాయి వాడి కోసం అమ్మాయి నాశనం చేయడానికి కెరియర్ మీరు మరీ స్పాయిలర్ చెప్పేస్తున్నారు. అంత స్పాయిలర్ ఖచ్చితంగా మీరు రేపే పెట్టేస్తే మరి రేపే రిలీజ్ డే రేపు రష్మిక నా లైఫ్ లో కలుస్తారు. సరే ఓకే సార్. సో ఎంతవరకు ఇది కరెక్ట్ స్టోరీ అయిపోయింది. బట్ నేను చెప్పాల్సిన స్టోరీని అది అగైన్ ఇది స్పాయిలర్ అయిపోతుంది. అందుకే ఎక్కువ డిస్కస్ చేయకూడదు అనుకుంటున్నాను. మీరు ఊరికే మీ లైఫ్ లో మీకు తెలిసిన అమ్మాయిని అడగండి, ఎంతమంది బ్యాడ్ నాస్టీ బ్రేకప్ సఫర్ చేశారో ఒక్కసారి ఊరికే అడిగి చూడండి, మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు చెప్పండి ఇది అక్కడ స్టోరీ ఆగిపోయిందా లేదా. నేను చెప్పాలనుకున్న స్టోరీనే ఐ వాస్ బిల్డింగ్ అప్ టువర్డ్స్ దట్. సో యా. సో లాస్ట్ క్లైమాక్స్ ఒక మాట మీరందరూ సపోర్ట్ చేయండి, వర్డ్ స్ప్రెడ్ చేయండి, 10 మందిని థియేటర్ కి పంపించండి. సినిమా హిట్ అయితే ఇల్లు కొట్టాను. అదే సినిమా హిట్ అయితే ఇల్లు కన్ఫర్మ్. బట్ నాకు ఒకటి ఇవాళ రెస్పాన్స్ చూసి ఒక నమ్మకం అయితే వచ్చింది. ఓకే ఇది అంటే బాగుంది అని చెప్పడం వేరు, బట్ ద కైండ్ ఆఫ్ ఇమోషనల్ రియాక్షన్స్ ఐ సీ నాకు క్లియర్ గా ఏం కనపడుతుందంటే ఈ సినిమా నచ్చే వాళ్ళు అందరూ ఇప్పుడు బయటికి వెళ్ళి ఒక 10 మందిని ఖచ్చితంగా థియేటర్ పంపుతారని అనిపిస్తుంది. సో హిట్ అయిపోతే ఇల్లు కొట్టారండి తప్పకుండా. పక్కా థ్యాంక్ యూ అండి.